ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి యావత్ భారతదేశవాసులు అంగరంగ వైభవంగా జరుపుకునే మన భారతీయ పండుగలలో ఒక పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి. యోగిరాజు శ్రీకృష్ణులు మన దేశానికి, మన గౌరవానికి, మన మహోజ్వల చరిత్రకు ఆత్మ వంటి వారు. శ్రీకృష్ణుడు లేని మన చరిత్ర శూన్యమైపోతుంది. తను బోధించిన ధర్మాలను, ఉపదేశాలను ఆచరించకపోతే మన మనుగడ శూన్యమైపోతుంది. మొదటి తప్పులోనే తల నరికేయగల శక్తి ఉన్నప్పటికీ 99 తప్పులు ఓర్చుకోగలిగిన సామర్థ్యం కలవాడు శ్రీకృష్ణుడు. చేతిలో సుదర్శనం వంటి శక్తివంతమైన ఆయుధం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ తన చేతిలో వేణువును ఉంచుకునేవాడు శ్రీకృష్ణుడు. ద్వారకా వంటి వైభవం ఉన్నప్పటికీ సుధామ వంటి మిత్రుడు కలవాడు శ్రీకృష్ణుడు. సర్వసమర్థుడు అయినప్పటికీ మహాభారత యుద్ధంలో అర్జుని రథ సారథిగా ఉన్నవాడు శ్రీకృష్ణుడు. శాంతి దూతగా వచ్చినప్పుడు హస్తినాపుర సామ్రాజ్యపు పంచభక్ష పరమాన్నాలు తినగలిగినప్పటికీ ధర్మాత్ముడైన విదురుడి వద్ద ఆతిథ్యాన్ని స్వీకరించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. అధర్మాన్ని విధ్వంసం చేసి ధర్మస్థాపన చేయుటయే తన జీవిత లక్ష్యంగా భావించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. అధర్మాత్ముడు సొంత మేనమామ కంసుని కూడా లెక్క చేయలేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. షఠే శాఠ్యం సమాచరేత్. తప్పు చేసేవాడి ముందు ధర్మం పనికిరాదు. వాడిని అధర్మంతోనే ఓడించాలి. అధర్మాత్ముడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి వెతికి చంపు. అధర్మ శత్రుశేషం మిగలకూడదు అనే పాఠం శ్రీకృష్ణుని వద్ద నుంచి మనం నేర్చుకోవాలి. శ్రీకృష్ణుడితో గోమాతను రక్షించమని, గురువుల పట్ల శ్రద్ధాభక్తులతో ఉండాలని, తోటి స్నేహితుడు కుచేలుడు అయినప్పటికీ ప్రేమించాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, కష్టాలలో ఉన్న స్త్రీలను రక్షించాలని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఉండాలని, ఎన్నో విషయాలు మనం శ్రీకృష్ణుడి వద్ద నుంచి నేర్చుకోవచ్చు. మహర్షి దయానంద సరస్వతి గారు శ్రీకృష్ణుని గురించి సత్యార్థ ప్రకాశం 11వ సముల్లాసంలో వర్ణిస్తూ, చూడండి, శ్రీకృష్ణుని చరిత్ర మహాభారతంలో ఉన్నతంగా ఉంది. అతని గుణకర్మ స్వభావం ఆప్త పురుషునిలాగా ఉంది. శ్రీకృష్ణుడు పుట్టిన నుండి మరణ పర్యంతం ఎలాంటి చెడు పనులు చేసినట్లు అందులో వ్రాయబడదు. భగవద్గీత ఆధ్యాత్మికతను బోధించి మోక్ష మార్గాన్ని ప్రేరేపించే గ్రంథం. లక్ష్యాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిరాశ నిస్పృహతో ఉన్న అర్జునుడి వంటి యువతకు కర్తవ్య బోధ చేసి మళ్ళీ తన సామర్థ్యాన్ని గుర్తు చేసి లక్ష్య సాధనకై యువతను ప్రేరేపించే గ్రంథం. అస్తవ్యస్తమయ్యున్న కుటుంబ వ్యవస్థను సరిదిద్దే గ్రంథం. మానవుడి కర్తవ్యములను బోధించే గ్రంథం. అందుకనే అంటారు, గీత నేర్చుకో, రాత మార్చుకో.